గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విశ్వ విజేత భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో ప్రపంచ కప్పు విజయం సాధించినటువంటి సందర్భంలో హైలైట్స్ని ఫ్రంట్ పేజీలో బ్యానర్గా టచ్ చేసింది. భారత్ గెలిచిన T20 ప్రపంచ కప్పులు 2007, 2024, 2026 ఈ ఫార్మెట్లో అత్యధిక టైటిల్ నెగ్గింది టీమిండియా. ఇంగ్లాండ్ 2010, 2022లో 2 సార్లు గెలిచింది. వెస్టిండీస్ 2012, 2016లో 2 సార్లు గెలిచి కప్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ 2009లో ఒకసారి, శ్రీలంక 2014లో ఒకసారి, ఆస్ట్రేలియా 2020లో ఒక్కసారి విజేతగా నిలిచింది. టోర్నీలో ఏ మ్యాచ్లోనూ మన జట్టు సాధికారికంగా ఆడలేదు. భారీ అంచనాలు పెట్టుకుని కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. మన ఘన జట్టు అతి కష్టం మీద సెమీస్లో గెలిస్తే ప్రత్యర్థేమో పెను విధ్వంసం సృష్టించి ఫైనల్ చేరింది. ఆ జట్టుపై T20 ప్రపంచ కప్లో గెలిచిన చరిత్రే లేదు టీమిండియాకి. వరుసగా రెండోసారి ఏ జట్టు కప్పు గెలిచినా సొంత గడ్డపై ఏ జట్టు ఈ ట్రోఫీని అందుకున్న చరిత్ర కూడా లేదు. అన్నిటికీ మించి ఫైనల్ వేదిక అహ్మదాబాద్. మన జట్టుకు ప్రస్తుత టోర్నీలోనే కాదు 2023 వన్డే ప్రపంచ కప్ తుదిపోరులోని చేదు జ్ఞాపకాలు మిగిల్చిన వేదిక. మనకు ట్రోఫీకి ఇలా ఎన్నో అడ్డుగోడలు, కానీ ఆదివారం రాత్రి అడ్డుగోడలన్నింటినీ అదిరిపోయే ఆటతో బద్దలు కొట్టేసిన టీమిండియా టోర్నీ ఆరంభం నుంచి కోరుకుంటున్న సాధికారిక సమిష్టి ప్రదర్శన అంతిమ సమరంలోనే బయటికి తీసింది ఆతిథ్య జట్టు. సంజు శాంసన్ మళ్ళీ దంచేశాడు. అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఆడేశాడు. ఇషాన్ కిషన్ కూడా అదరగొట్టేశాడు. శివం దుబే ఆఖర్లో శివమెత్తాడు. బౌలింగ్లో బుమ్రా, అక్షర్ పటేల్ రెచ్చిపోతే మిగతా వాళ్ళు తలో చేవేశారు. ఇంకేముంది, నరేంద్ర మోడీ స్టేడియంలో ఒకేసారి ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. T20 ప్రపంచ కప్పు నిలబెట్టుకున్న సొంత గడ్డపై ఈ ట్రోఫీని అందుకున్న 3 సార్లు పొట్టి కప్పును ముద్దాడిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ ముందు వరకు 9 T20 ప్రపంచ కప్పులు జరిగితే ఒక్కసారి ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు. తొలిసారి ఈ ఘనత సాధించి టీమిండియాని వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్పు గెలిచిన జట్టు తొలి జట్టు భారతే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. T20 ప్రపంచ కప్పు గెలిచిన భారత జట్టుకి అభినందనలు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషిని ఈ గొప్ప విజయం ప్రతిబింబిస్తున్నట్టు నరేంద్ర మోడీ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. చమురు క్షేత్రాలపై దాడి, టెహ్రాన్ గగనతలంలో కమ్ముకున్న పొగలు, ఇరాన్ లెబనాన్లోని కీలక ప్రాంతాలు మిలిటెంట్ కేంద్రాల ఇజ్రాయెల్ లక్ష్యం, గల్ఫ్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల వర్షం, UAEపై 100కు పైగా ప్రయోగం, బహ్రెయిన్లో నీటి శుద్ధి ప్లాంట్పై, సౌదీలో భారతీయుడు సహా 2 మృతి, పశ్చిమాసియా గగనతలంలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుద్ధం 9వ రోజైన ఆదివారం ఇరాన్ మద్దతుదారులను సంయుక్త బలంగా లక్ష్యంగా చేసుకోగా గల్ఫ్పై దాడి చేయబోమన్న ఇరాన్ మాట తప్పి దాడులు కొనసాగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. హిజ్బుల్లా ప్రాబల్యం దక్షిణ లెబనాన్ బీరుట్లపై ఇజ్రాయెల్ భారీగా విమానికి దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్, UAE, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. సైప్రస్తో పాటు శ్రీలంక జలాల్లోనూ దాడులు జరిగినాయి. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇరాన్లో 1230 మంది, లెబనాన్లో 394, ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందారు. ఇరాన్లో చనిపోయిన వారిలో 200 మంది పిల్లలు, 200 మంది మహిళలు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చమురు కల్లోలం అంటూ మరొక వార్తని హైలైట్ చేసింది. పశ్చిమాసియా యుద్ధంతో సంక్షోభం తీవ్రం, ఇప్పటికే భారీగా పెరిగిన ధరలు, మున్ముందు మరింత పైకి. కొన్ని దేశాల్లో మొదలైన కష్టాలు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముడుతోంది. ఇప్పటికే 5వ వంతు చమురు గ్యాస్ ఉత్పత్తి రవాణాకు ఆటంకం కలిగి ధరలు భారీగా పెరగగా మున్ముందు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చమురు కొరత ప్రభావం అప్పుడే కొన్ని దేశాల్లో ప్రారంభమైంది. మన పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పెద్ద క్యూ లైన్లు కనిపిస్తాయి. ఈ దేశాలకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మన దేశానికి ఇబ్బంది ప్రస్తుతానికైతే లేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా చమురు ధరలు 25% వరకు పెరిగాయి. ఆ భారం వినియోగదారులపైన పడుతోంది. నౌకా రవాణాకు అంతరాయం కలిగితే బ్యారెల్ చమురు ధర $100కి చేరుకోవచ్చని ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అది $92 దగ్గర ఉంది. 5వ వంతు చమురు రవాణా జరిగే హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఇరాక్, కువైట్ నుంచి 140 మిలియన్ బ్యారెల్ చమురు సరఫరా నిలిచిపోతుంది. ఇది 1.4 రోజులు అంతర్జాతీయ డిమాండ్కు సమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారీగా వ్యూహాత్మక చమురు నిల్వలుంటే అమెరికాలో కూడా చమురు ధరలు పెరిగినాయి. శనివారం నాటికి గ్యాలన్ పెట్రోల్ ధర సగటు $3.41కి చేరుకుంది. వారంలో 43 సెంట్లు పెరిగింది. అధిక పన్నుల కారణంగా కాలిఫోర్నియాలో గ్యాలన్ ధర $5.08కి చేరుకుంది. కన్సాస్లో $2.9 ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇక మీ అవసరం లేదు అంటూ స్టార్మర్పై విరుచుకుపడ్డ ట్రంప్ పశ్చిమాసియాకు విమాన వాహక నౌకను పంపించే విషయమే బ్రిటన్ తటపాడాయిస్తుండగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. బ్రిటిష్ విమాన వాహక నౌకలు అమెరికాకి అక్కర్లేదని ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. బ్రిటన్ ఒకప్పుడు అమెరికా గొప్ప మిత్రదేశం. బహుశా అన్ని దేశాలంటే కూడా ఇప్పుడు పశ్చిమాసియాకు 2 యుద్ధ విమానాలు పంపించేందుకు కూడా వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయినా పర్లేదు, మాకు వాటితో అవసరం లేదు, కానీ మేము దీన్ని గుర్తుంచుకుంటాం. యుద్ధం గెలిచిన తర్వాత మాతో చేతులు కలిపేవారు మాకు అక్కర్లేదంటూ ట్రంప్ రాసుకొచ్చారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంలో తమ బలగాలు ప్రత్యక్షంగా పాల్గొనబోవని ఇటీవల బ్రిటన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణ కోసం తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్కి అనుమతిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తెలిపారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ బ్రిటన్ చర్యలతో తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు అన్నటువంటిది
హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తి, అధికారిక ప్రకటన తరువాయి ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎన్నిక పూర్తయినట్టు తెలుస్తోంది. సుప్రీం నేతను ఎన్నుకున్న ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని షియా మత పెద్దలతో కూడినటువంటి కమిటీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు అహ్మద్ అలా మొల్హదా మొహసిన్ హైదరీ వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన అహ్మదీ హుసేని బుషేరీ చేస్తారని తెలిపారు. సుప్రీం లీడర్ ఎన్నిక అమెరికా అభిష్టానికి వ్యతిరేకంగా జరిగిందని వివరించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన మరో సభ్యుడు మహమ్మద్ మొహ్దీ మీర్ బఘేరీ తెలిపారు. అయితే అధికారికంగా ప్రకటించడానికి అవసరమైన విధానంపై సభ్యులు మల్లగొల్లాలు పడుతున్న సమాచారం. దీనికోసం సమావేశం ఏర్పాటు చేయాలని కొంతమంది సభ్యులు కోరుతున్నారని, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా అది అవసరం లేకుండా నిర్ణయం ప్రకటించాలని మరికొందరు భావిస్తున్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దేశ తదుపరి సుప్రీంగా ఖొమేనీ కుమారుడు మొత్తా ఖొమేనీ ఎన్నికయ్యే అవకాశాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 28 జరిగిన దాడులు ఆయన గాయపడినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది, ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించరు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని ధ్వజం. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు. మహిళా గిరిజన నేతను అవమానించి టీఎంసీని బెంగాల్ ప్రజలు క్షమించారని పేర్కొన్నారు. ఈరోజు దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. నిన్న రాష్ట్రపతి ముర్మును తృణమూల్ ప్రభుత్వం అవమానించింది, ఇది తీవ్ర ఆందోళన గురి చేసే ఘటనని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో 33,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంతాల్ గిరిజన సంప్రదాయాలను గౌరవించడానికి బెంగాల్లో ముర్ము పర్యటించారు. పర్యటనను టీఎంసీ బహిష్కరించి ఒక మహిళనే కాదు గిరిజనులను అవమానించింది. దీన్ని బెంగాల్ వాసులే కాదు దేశ ప్రజలు ముఖ్యంగా గిరిజనులు ఎప్పటికీ క్షమించరంటూ విమర్శించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మహిళలు బాసులుగా ఉన్న కుటుంబంలో పెరిగాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. మహిళలు బాసులుగా ఉన్న కుటుంబంలో పెరిగాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేరళ విద్యార్థులతో ముచ్చటించిన వీడియోని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నేపాల్లో ఆర్ఎస్పీ ప్రభంజనం, స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలేంద్ర. హిమాలయ దేశం నేపాల్ రాజకీయ నాయకత్వంలో తరం మార్పిడి ఖాయమైంది. దశాబ్దాలుగా దేశంలో వేళ్లునుకుని ఉన్న పార్టీలు మట్టి కనిపిస్తూ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ తాజా సార్వత్రిక ఎన్నికలు అఖండ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన జంజీ నేత బాలేంద్ర షా నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్ పార్లమెంట్లో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 160 సీట్లకు సభ్యులు ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. మిగతా 110 స్థానాలు దామాష విధానంలో భర్తీ చేస్తారు. ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికలు జరిగే ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 స్థానాలు కానీ ఇప్పటి వరకు 159 చోట్ల ఫలితాలు వెల్లడాయి. వీటిలో ఆర్ఎస్పీ 122 సీట్లు గెలుచుకుంది. 17 సీట్లతో నేపాల్ కాంగ్రెస్ రెండో స్థానం ఉంది. మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఖాతాలో ఇప్పటివరకు 8 సీట్లే చేరాయి. మరో 2 చోట్ల అది ఆధిక్యంలో ఉంది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ 7 సీట్లు దక్కించుకుంది. కాఠ్మండూలోని 3 జిల్లాల్లో మొత్తం 15 నియోజకవర్గాలకు ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. 35 ఏళ్ల బాలేన్ ప్రధాని పీఠం ఎక్కితే నేపాల్లో ఆ పదవిని అధిష్ఠించిన తొలి మాదేశీ నేతగా అత్యంత పిన్న వయసు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టిస్తారు. జాపా 5 నియోజకవర్గాల్లో కేపీ శర్మ ఓలీని బాలేన్ 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్పీని 2022లో రవి లమిచానే స్థాపించారు. ఎన్నికల్లో ఆయన చిత్వాన్ 2 నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే జేడీయూలో చేరిన నితీష్ కుమారుడు నిశాంత్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తండ్రి నిశాంత్ కుమార్ పట్నాలు ఆదివారం అధికారికంగా జేడీయూలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు సంజయ్ జా సహా పలు సీనియర్ నేతల సమక్షంలో నిశాంత్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నారావారి నిర్వాకానికి నారీ లోకం విలాపం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మహిళలు వంచిన చంద్రబాబు సర్కార్ అటకెక్కిన ఆడబిడ్డనిది, బాబు ఎగ్గొట్టింది దాదాపు 1,00,000 కోట్లు, సున్నా వడ్డీకి మంగళం, పొదుపు మహిళలకు బాబు బాకీ 15,000 కోట్లు, పత్తలేని 50 ఏళ్లకి పింఛన్ హామీ, 3 ఏళ్లలో మోసం 28,800 కోట్లు, మహిళా దినోత్సవంలోనూ హామీల ఊసెత్తన బాబు, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని మహిళల ఆక్రోశం, జగన్ పాలన స్వర్ణయుగమని గుర్తు చేసుకుంటారు అక్క చెల్లెమ్మలు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళలు పెట్టే 31 లక్షల ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, పొదుపు మహిళలు వ్యాపారంలో రాణించే ప్రముఖ సంస్థలతో ఉత్పత్తుల అనుసంధానం, రుణాలు అందజేసి తోడ్పాటు, డీబీటీ, నాన్ డీబీటీలతో మహిళలకు 2,83,866 కోట్ల మేర లబ్ధి, నామినేటెడ్ పోస్టులు పనుల్లోనూ చట్టం చేసి మరి 50% మహిళలకే, దిశతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచం, మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక అన్నలా తోడుని నడిపించిన వైఎస్ జగన్ అన్నటువంటి హైలైట్ చేశారు. అట్లాగే చీకటి కాలం దుశ్శాసన పర్వం అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను మోసం చేసిన చంద్రబాబు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇచ్చేసిన డ్రామాలు, నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో ఆయన క్వశ్చన్ చేసినటువంటి విషయాలు, వైఎస్ జగన్ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయోగంగా మారింది, అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించి అవ్వ వరకు అందరికీ పథకాలు అందినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ లేఖ రాశారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. లేకపోతే మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.
తొమ్మిదో రోజుకి చేరిన పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి, చమురు లీకేజీతో మంటల్లో చిక్కిన టెహ్రాన్ వీధులు, ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసం, బహ్రెయిన్ నీటి శుద్ధి కేంద్రంపై విరుచుకుపడిన ఇరాన్, కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించిన ఇరాన్ సైన్యం, సౌదీ అరేబియాలో ఒక భారతీయుని దుర్మరణం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పార్లమెంట్లో అజిత్ అంశం అంటూ ఎన్సీపీ నేత రోహిత్ వెల్లడి, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి వెనక భారీ కుట్ర ఉందని ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. ఢిల్లీ మాజీ సీఎం ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్తో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. అజిత్ మృతికి దారితీసిన విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని కోరారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లక్ష్యాసేన్ రెండోసారి అంటూ భారత స్టార్ షట్లర్ లక్ష్యాసేన్కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత నెంబర్ 1 లక్ష్యాసేన్ రెండోసారి రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యాసేన్ 15-21, 20-22తో ప్రపంచ 11వ ర్యాంకర్ లింగ్ చున్ యీ చేతిలో ఓడిపోయారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నెయ్యిలో నిలువు దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ కోసం చంద్రబాబు ప్రభుత్వ కుట్ర, టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు ఇందాపూర్ వాటా రూటు బట్ట బయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వడ్డించేవారు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదన్న సామెత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, ఎల్వన్గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్కి అడ్డదారిలో టెండర్లు దక్కుతున్న ఈ సామెతకి సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరి కాంట్రాక్టులను కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుకో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనకాల ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకోటి బయటపడుతున్నాయి. ఇందాపూర్ ఇంకా హెరిటేజ్ అనుకో డైరీలు మాత్రమే టీటీడీ టెండర్లో పాల్గొనాల్సిన నెయ్యి టెండర్లు అంటేనే ఇతర డైరీలు భయపడేలా చంద్రబాబు అనుకో కల్తీ దుష్ప్రచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లో ఎల్వన్గా వచ్చిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని డైరీని అడ్డం పెట్టుకుని ఇందాపూర్ డైరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడొచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు. 2024 నవంబర్లో కిలో నెయ్యి 495 రూపాయలు చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలక మండలి ఆమోదించింది. 2 నెలల్లోనే అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను 513కి పెంచింది. 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో 600 రూపాయలుగా ఖరారు చేసింది. అందరితో ఆగలేదు. 2025 అక్టోబర్లో కిలో నెయ్యి ధరను 716.92కి పెంచింది. దాదాపు ఏడాదిలోని కిలో నెయ్యి ధరను 490 నుంచి 716.92 పైసలకు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83% పెరిగిందనమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుపోయారు, దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? నందిని డైరీ టీటీడీ టెండర్లో పాల్గొని భారీ ధరలకు టెండర్ కోట్ చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఇతర డైరీలతో సంప్రదింపులు జరపాలి, ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబర్లో ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో 529 రూపాయలకు విక్రయిస్తోంది. ఇక ఏపీలో సహకార రంగ విజయ డైరీ కిలో 675 రూపాయలకి, తెలంగాణలోని సహకార రంగంలో టీజీ విజయ డైరీ కిలో 637 రూపాయలకి రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ ఛార్జీలతో పాటు ఏజెన్సీకి లాభం అదనంగా భరించాల్సి ఉంటుంది. అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వేయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దాన్ని చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ పట్టించుకోలేదు. డైరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం టీటీడీ విస్మరించే ఏకపక్షంగా కిలో 716.92 రూపాయలు చెప్పు నెయ్యి కాంట్రాక్ట్ ఖరారు చేసేసారు. నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండర్ ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచ్చింది. ముందుగా 2025 అక్టోబర్లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లో ఎల్వన్గా వచ్చి నందిని డైరీ కాంట్రాక్ట్ని ఖరారు చేశారు. అది కిలో 716 రూపాయలు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలక మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డైరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది. తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఆ విధంగా నందిని డైరీతో చెప్పించారని బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని సంస్థ అసలు టెండర్లో ఎందుకు పాల్గొంటుందంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకుని డీల్ ప్రకారమే నందిని డైరీ ప్రకటన చేసిందని స్పష్టమవుతుంది. ఆ తర్వాత నందిని డైరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఖరారు చేశారు. మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్ని హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి కట్టబెట్టేందుకు పావులు గదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్లో సవరణ చేసి 2025 డిసెంబర్లో 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేయ కోసం 2 వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఖరారయ్యేలా ఇతర డైరీలు మేనేజ్ చేశారు. ఇందాపూర్ డైరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్ట్లను ఖరారు చేస్తూ టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా 2 తీర్మానాలు 590 తీర్మానం 605 తీర్మానం ద్వారా కథ నడిపింది.
టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్ ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డైరీకి 60% వాటాతో అంటే 6.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. మదర్ డైరీకి 35% వాటా అంటే 3.5 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్ని కేటాయించారు. టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్ ఖరారు చేశారు. అందులో ఇందాపూర్కి 35% వాటా అంటే 3.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. మదర్ డైరీకి 65% వాటా అంటే 6.5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని కేటాయించారు. ఇందాపూర్ డైరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. మరి కిలో ₹716.92 అంటే బాగుండదు అనుకున్నారేమో. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి 658 చొప్పున ఇందాపూర్ డైరీకి 6.5 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి 649 చొప్పున ఇందాపూర్ డైరీకి 3.5 లక్షల కిలోల నెయ్యి టెండర్ కట్టబెట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. ఒకప్పుడు చేతులు ఎత్తేసి మళ్ళీ ఇప్పుడు నందిని పార్టిసిపేట్ చేసింది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తీన్మార్ విక్టరీని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇక టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా 3సారి సొంతం. ఆద్యంతం అభిమానుల మనసు మురిసిన చోట తుది మెట్టుపై ఏమా దీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి 6లు మిస్సైల్ మాదిరి గాల్లోకి తెలిస్తే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. బౌలర్ల బంతులు బాంబుల వికెట్లను కూల్చే ఫీల్డింగ్ అదిరింది. మొత్తంగా ఫైనల్ వార్ వన్ సైడ్ అయింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలని న్యూజిలాండ్ కల చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్ళ ఆల్రౌండ్ షో కివీస్ జట్టు వెలువెల్లాడిపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లో 5 వికెట్లకు ఏకంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మనం టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ 21 బంతులు 52 భీకరమైన షాట్లతో చెలరేగి మెరుపు అర్ధశతకం బారదడం బోనస్ అయింది. సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 25 బంతులు 54 మెరుపు అర్ధశతకంతో దుమ్ము రేపాడు. సిక్సర్ల పిడుగు దుబే 8 బంతులు 26 నాట్అవుట్. కివీ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బుమ్రా 15కి 4, అక్షర్ పటేల్ 27కి 3 దాటికి న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకి ఆల్అౌట్ అయింది. భారత్ జట్టు T20 వరల్డ్ కప్ గెలవడం ఇది 3సారి T20 వరల్డ్ కప్లో ఆతిథ్య చేసి విజేతగా నిలవడం ఇదే తొలిసారి అన్నటువంటిది హైలైట్ చేశారు. విధ్వంసకాండ ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటూ ఖమేనీ సహా మా ప్రజల హత్యకు బదులు తప్పదు. మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు. ఇరాన్ నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లరిజాని ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు. భేషత్తుగా లొంగిపోవాల్సిన ట్రంప్ హెచ్చరిక. గెలిచాక చేరే వాళ్ళు అక్కర్లేదు. యూకే ప్రధానికి చొరక. పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకరం మలుపుతిరుగుతోంది. ఇరువైపులా ఎవరు వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. పౌరాస్తులు, చమురు రిఫైనరీలు, చమురు నిల్వ కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల విధ్వంసం వైపు అడుగులు పడుతున్నాయి. ఇరాన్లో విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. అమెరికా తాజాగా పెట్రోలియం నిల్వ కేంద్రాలు తాగునీటి కోసం ఇచ్చిన డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నాయి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే నిజాలు ఎందుకు దాస్తున్నారు, సిఐడి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడికి వెళ్ళాలని మీకు ఎవరైనా చెప్పారా, నిఘా సిబ్బందిని ఎందుకు పంపించేశారు, ఈ కుట్ర వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, పోలీసులు ప్రశ్న వర్షం దాటేసిన సునీల్ నాయక్ 4వ రోజు విచారణలోనూ అదే వైఖరి, నేడు కూడా రావాలని ఎస్పీ సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాజధాని అధికారుల మధ్య కోల్డ్ వార్, సిఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాల్లో పై స్థాయిలో వివాదాలు, పనుల బదలాయింపుపై పేచీలు, లక్ష్యానికి తూట్లు, ఎల్పిఎస్ ఇన్ఫ్రా, ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ వర్క్, ఏడీసీఎల్కి కొత్తగా ఏజీఐసీఎల్ ఎస్పీవీ ఏర్పాటు. దీంతో సిఆర్డీఏకి తగ్గిన ప్రాధాన్యం, అసంతృప్తులు, మంత్రి నారాయణ తీరుపై రైతులు, నేతల అసంతృప్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాల పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యం, అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం, మహిళల అభ్యున్నత కూటమి కృషి, వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన, ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం, రౌడీలతో రుద్రమదేవుల ఎదురు నిలబడండి, మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు పెద్ద కుటుంబం మనకు రక్ష, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తాం, ఇంట్లో 5 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తాం, అవసరమైతే పెన్షన్ కూడా ఒకటిగా ఎక్కువగా ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల వరకు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలో పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మరో ప్రపంచం మురిసే భారతం అంటూ సందేహాలన్నీ పటాపంచలేని ఫైనల్ ముందు అభిమానుల మధ్యలో ఎన్ని ప్రశ్నలు, ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి కళ్ళ ముందు ఉంది. అటు చూస్తే ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్పై గెలిచిన ఉదంతాలే లేవు. అందుకే ఆదివారం జరిగే అంతిమ పోరులో మనల పరిస్థితి ఏమిటనే ఉత్కంఠ అందరిలోనూ కనిపించింది. కానీ చివరి అడుగులో సూర్యకుమార్ సేన సింహంలా గర్జించింది. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే సాధించి అందరినీ తలెత్తుకునేలా
తలెత్తుకు చిందేసేలా చేసింది. అటు బ్యాటింగ్లోను శాంసన్, ఇషాన్, అభిషేక్ త్రయం రికార్డులో మొత్తం ఆకాశం హద్దుగా చెలరేగారు. అయినా ఫ్లాట్ పిచ్పై ఎంత స్కోర్ అయినా ప్రమాదకరమే అనిపించిన వేళ భారత జట్టు బౌలర్లు మేమున్నామంటే అండగా నిలిచారు. పకడ్బందీ బంతులతో కివీస్ బ్యాటర్లను కుమ్మేశారు. కేవలం 3 మాత్రమే 2 అంకెలు స్కోర్ చేయగలిగారు. ఫలితంగా వరుసగా రెండోసారి కప్పును సాధించే హిస్టరీని రిపీట్ చేశాం. అంతేనా కివీస్పై గెలవని అపఖ్యాతిని ఆతిథ్య దేశం ట్రోఫీని సాధించదని సెంటిమెంట్ని బ్రేక్ చేసి హిస్టరీని డిఫీట్ కూడా చేసేసాం. అత్యధిక పరుగులు 383. ఇప్పుడు ఈ ప్రపంచ కప్లో రికార్డులో పాకిస్తాన్ బ్యాటర్ ఉంటే అత్యధిక వ్యక్తిగత స్కోర్ యువరాజ్ శర్మ కెనడా, అత్యధిక వికెట్లు 14 జన్ప్రీత్ బుమ్రా భారత్, ఫాస్టెస్ట్ సెంచరీ 33 బంతులు ఫిన్ అలెన్ న్యూజిలాండ్, అత్యధిక సెంచరీలు 2 సాహిబ్జాదా ఫర్హాన్ పాకిస్తాన్, అత్యధిక హాఫ్ సెంచరీలు 4 టిమ్ స్టెఫర్డ్ న్యూజిలాండ్, అత్యధిక సిక్సర్లు 24 సంజు శాంసన్ భారత్, అత్యధిక ఫోర్లు 37 సాహిబ్జాదా ఫర్హాన్ పాకిస్తాన్, బెస్ట్ బౌలింగ్ 20కి 5 రొమారియో షెఫర్డ్ వెస్టిండీస్ సాధించారన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. టోర్నీలో జట్ల అత్యధిక స్కోర్లు చూస్తే భారత్ 256/4 జింబాబ్వే మీద, భారత్ 255/5 న్యూజిలాండ్ మీద, వెస్టిండీస్ 254/6 జింబాబ్వే మీద, భారత్ 253/7 ఇంగ్లాండ్ మీద, ఇంగ్లాండ్ 246/7 భారత్ మీద. ఓవరాల్గా భారత్ 3 మ్యాచ్ల్లో 250 దాటడం కూడా ఇక్కడ రికార్డ్ అనమాట. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలు.